గిరిజన సాంస్కృతిక వైభవానికి ప్రతీక తీజ్ పండుగని సిద్దిపేట తీజ్ ఉత్సవ కమిటీ నాయకులు బూక్య భిక్షపతి నాయక్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని జరిగిన తీజ్ వేడుకల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గిరిజన మహిళలు సాంప్రదాయ గోధుమ బుట్టలో నెత్తిపై పెట్టుకుని పాటలు పాడుతూ గిరిజన నృత్యాలు ప్రదర్శించారు. అలాగే బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుంచి హౌసింగ్ బోర్డు పాత బస్టాండ్ మీదుగా కోమటి చెరువు వరకు తీజ్ బుట్టలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోమటి చెరువులో తీజ్ బుట్టలని నిమజ్జనం చేశారు. ఈరోజు సిద్దిపేట పట్టణంలో బంజారాల ఆధ్వర్యంలో ఈరోజు తీజ్ ఉత్సవం జరపబడుతుంది. సిద్దిపేటలో ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో మొదటిసారి బంజారాల ఖ్యాతిని చూపిస్తూ ఉంది ఈ పండుగ 9 రోజుల పాటు ఎంతో పవిత్రతతో ఆడపిల్లలతో పెళ్లి కాని ఆడపిల్లలతోటి నీళ్లు పోయించి ప్రతిరోజు 3 బట్టలు నీళ్ళు పోయించి ఇవాళ ఆ యొక్క తీజు బుట్ట అనేది అంత పవిత్రంగా ఎదిగింది. ఈరోజు ఈ యొక్క తీజ్ అనే పవిత్రత పండుగ ఈరోజు ఎంతోమంది బంజారాలకి అది ఒక గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాము. మరియు ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు, ఎంప్లాయీలు అండ్ ఉద్యోగులు, విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. అండ్ ఈ యొక్క కార్యక్రమంలో నేషనల్ కమిషన్ మెంబర్ ఎస్టీ జాదవ్ హుస్సేన్ నాయక్ కూడా పాల్గొనడం మాకు ఎంతో గర్వకారణం తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ర్యాలీకి సహకరించినటువంటి అందరు మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, పోలీసు వారికి, ట్రాఫిక్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు నిర్వహించిన తీజ్ ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మా గిరిజన బిడ్డలందరికీ కూడా, గోరు బంజారా కమ్యూనిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ పండుగ మరి మా సాంప్రదాయంగా వస్తున్న పండుగ, మా పెళ్లిగాని అమ్మాయిలు పవిత్రంగా మరి చేసుకున్న పండుగ ఈ తీజ్ పండుగ. శివలాల్ మహారాజు మేరమ్మ యాడి అమ్మవారి తల్లి ఆశీస్సులతో జన్మనిచ్చి ఆ జన్మకు సార్థకంగా మనందరినీ కూడా, మా కమ్యూనిటీని ముందుకు తీసుకొచ్చిన శివలాల్ మహారాజు యొక్క వారసులుగా మరి ఈ కమ్యూనిటీని ముందుకు తీసుకుపోవడానికి, మా ఐక్యతను చాటడానికి మరి ఎలాంటి బంజారా కమ్యూనిటీ ఎలాంటి కూడా అవకతవకలు లేకుండా చాలా గ్రాండ్గా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం అంతటా కూడా ఈ పండుగను చాలా పవిత్రంగా జరుపుకుంటారు. మరి ఈ పండుగకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు శివలాల్ మహారాజ్ ఆశీస్సులు, మేరమ్మయాడి ఆశీస్సులతో సిద్దిపేట పట్టణం, సిద్దిపేట జిల్లా కేంద్రంలో తొలిసారిగా తీజ్ ఉత్సవాలు బంజారా కుల బాంధవులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు అందరం కలిసి సిద్దిపేట పట్టణంలో దాదాపు 300 కుటుంబాలు దాదాపు 30 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఇక్కడ జీవిస్తున్న ఐకమత్యం లేకపోవడం వల్ల అందరం కలిసి, కుల బాంధవులు అందరం కలిసి సిద్దిపేట జిల్లా కేంద్రంలో తీజ్ నిమజ్జనం, ఈరోజు తీజ్ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. 9 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేసి ఈరోజు 9వ రోజు నిమజ్జనానికి మేము బయలుదేరడం జరిగింది. మరి తీజ్ కార్యక్రమం కాలుష్యానికి ఎక్కడ కూడా ఆటంకం లేకుండా భారతదేశంలో ప్రఖ్యాతగాంచిన మరి కాలుష్య నివారణకు ఎలాంటి హానికరమైన వాడే పదార్థాలు ఎక్కడ కూడా ఈ తీజ్ ఉత్సవాలు కనబడవు. అలాగే భూసార పరీక్షకు కానీ మరి బంజారా సాంస్కృతిక సాంప్రదాయ పండుగ అయిన తీజ్ ఉత్సవాలు ప్రతి ఏటా శ్రావణ మాసంలో నిర్వహించుకోవడం మా బంజారా